సిద్ధవటం మండలంలోని మాధవరం 1లో తమకు కేటాయించిన భూములు ఇతరులు ఆక్రమించారని, వీటిని వెంటనే అడ్డుకట్ట వెయ్యాలని మాధవరం 1లోని దళిత నిర్వాసితులు డిమాండ్ చేశారు. మాధవరం 1 పరిధిలోని సర్వే నంబర్ 937లో ఆక్రమణలకు గురైన భూముల వద్ద కొన్ని రోజులుగా దళిత నిర్వాసితులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2013లో తమకు అసైన్మెంట్ కమిటీ ద్వారా 70 మందికి అధికారులు భూములు కేటాయించారన్నారు. కానీ పట్టాలు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల భూ పంపిణీ పెండింగ్లో పడిందన్నారు. మాకు కేటాయించిన భూములను ఇటీవల కొందరు ఆక్రమించేందుకు భూములను చదును చేశారన్నారు. ఇలా మాకు కేటాయించిన భూములను ఇతరులు కబ్జా చేయడం తగదని, వెంటనే భూ ఆక్రమణలను అడ్డుకుని తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. తమకు భూములను మంజూరు చేసేంతవరకు రిలే దీక్షల్లో కొనసాగిస్తామని వారు తెలిపారు. ఇవారయ్య మొత్తం 2021లో ఎంఆర్ఓ మేడం సర్వే సార్ కూడా వచ్చి ఇక్కడ నాకు మిషన్ పెట్టే అవకాశం లేదు, మీరంతా చదువు చేసుకోండి తర్వాత ఇస్తామనేది. మేము 10-15 రోజులు రోజుకు 5-6 జేసీపీలు పెట్టి రోజుకు ఖర్చులు పెట్టి చేసుకున్నాం సార్. ఆ తర్వాత ఇస్తామని చెప్పిండ్రు. ఇది వరకు వచ్చి బోర్డు కూడా నాటిండ్రు, పలానా ఎస్కేఆర్ నగర్గా ఇస్తాము అని. తర్వాత అది బ్రేక్ అయిపోయింది. అప్పటి నుండి కూడా ఇక్కడ జింక ఓబ్లేస్ అనే అతను నేను కోర్టుకు వేసినాను, నాది భూమి ఉందని ఇందువరకు 2-3 ఇటాచీలు పెట్టి ఇక్కడ వర్క్ చేస్తా ఉంటే మేమే వచ్చి ఆఫ్ చేసినాము. మళ్ళీ ఎంఆర్ఓ మేడం మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి, మీది మీకు ఇస్తాము అని చెప్పింది. అతను పోవడంలే, ఎంఆర్ఓ దగ్గరికి పోవడంలే. ఎంతసేపు ఉన్నా వాళ్ళను పొలిటికల్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేపిస్తా మమ్మల్ని బెదిరించి ఇక్కడికి రానివ్వడం లేదు. ఇది ఉండే విషయం. నమస్కారము. మాది ఎస్కేఆర్ నగర్ అర్జునవాడ మాధవరం 1 సిద్ధవటం మండలము. మాకు గతంలో 2013లో అసైన్మెంట్ కమిటీ జరిపి భూమిని ఇస్తామని చెప్పారు. 937 సర్వే నెంబర్లో 1147 నుంచి 62 వరకు ఇస్తామన్నారు. ఆ భూముల అసైన్మెంట్ కమిటీ జరిగింది. ఇంతవరకు మాకు పట్టాలు చేతికి అందడం లేదు. ఇటువంటి సమయంలో నేషనల్ హైవే మా కేటాయించినటువంటి సర్వే నెంబర్ కానుకొని నేషనల్ హైవే పోతుంది. దీంతో భూ కబ్జాదారులు ఇక్కడ వచ్చి జేసీబీలు పెట్టి సదును చేస్తున్నారు. మేము అడ్డుపడి ఎవరు మీరు ఎందుకు చేస్తున్నారని మేము నిలదీస్తే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు కావచ్చు, మాకు శ్రీనివాసరెడ్డి కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, నేను ప్రాజెక్ట్ మేనేజర్ని నేను, మాకు ఆయన ఆధ్వర్యంలో మమ్మల్ని చేయమన్నారు, మేము వచ్చి చేస్తాము అని చెప్పారు. అందుకు మేము ఇది మా కేటాయించినటువంటి భూములు కదంటే మీ కేటాయించిన భూములు ఇక్కడ ఉన్నాయి, ఇవి మా హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అని మమ్మల్ని బెదిరించి కార్లలో వచ్చి మా కార్లు కూడా మా మీద దూసుకొని పోయేటట్టుగా దూసుకొని పోతున్నారు. కాబట్టి ఇలాంటి వాటి నుండి మమ్మల్ని కాపాడి మాకు భూములను ఇప్పించాలని మేము సవినయంగా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ స్పందించి మా పేదలకు న్యాయం చేస్తారని మేము ఇక్కడ 10 రోజుల నుండి నిరాహార దీక్ష చేసుకుని టెంట్లు వేసుకుని కూర్చోన్నాం. ఏమంటే రోజుకొకడు భూ కబ్జాదారులు వస్తారనమాట. మా భూములు అని మేము ముత్తుకుంటామంటే మీ ఆడండి అని రోజుకొకడు వచ్చేసి కార్లు వేసుకొని వచ్చి మమ్మల్ని దూషించి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ మీద చర్యలు తీసుకొని మా భూములు మాకు ఇప్పించగలని సవినయంగా మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. మాది సిద్ధవటం మండలం, కడప జిల్లా, వన్నమాధారము, ఎస్కేఆర్ నగర్ అర్జునవాడ. మేము ఇక్కడ 17 ఏళ్ళ నుంచి మేము భూములు కాసుకోవడము. మా భూములు కబ్జా చేయాలని అందరూ వచ్చి మాకు లేకుండా చేస్తారు. మాకు ఎప్పుడో ఇచ్చినారు, మాకు దాని మీద భూములకు ఇచ్చినా కానీ మీకు లేదని అందరూ వచ్చి ఇక్కడ కబ్జాలు చేసి మాకు ఇక్కడంతా కుక్కలు పెట్టి దున్నించుకొని తోసేసి మమ్మల్ని నీకు రానిప్పుడు చేస్తాను. మేము ఇక్కడ నిర్ధారించి చేస్తాము. మాకు భూములు వచ్చిన కదలం. మేము ఎన్ని ఏళ్ళని ఎన్నే ఉంటాము, 3 నెలలని ఎన్నే కూర్చుంటాం. తల్లులు పిల్లలు అందరం ఇక్కడనే ఉంటాము. తినమో పచ్చుంటామో మాకు భూములు కావాలా, మాకు దీపారాలు ఇవ్వాలా. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ మమ్మల్ని మాకు ఇచ్చిందని మేము కదలము. సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ వచ్చి మాకు అందరూ ఇచ్చి మాకు భూములకు మాకు పట్టాలు ఇచ్చిందని మేము పాము. మేము తల్లులు పిల్లలు అందరం ఎక్కడనే ఉంటాం. ఇక్కడ కూలి చేసుకుంటే బతకాల. ఇక్కడ ఏం భూముల ఆధారం లేదు. నిమ్మ చెట్లు తప్పక ఎక్క ఏం లేవు. మేము నాటుకొని మేము ఏదో బిడ్డలు, మేము తల్లులము ఇక్కడ బతికి ఏదో మేము ఇక్కడ ఉంటాము. లేకుంటే మేము ఎక్కించి కదలము. మేము ఏమైనా చేసుకుంటాం. ఎన్ని రోజులు ఎన్నే ఉంటాం. మాకు వాళ్ళు వచ్చి కలెక్టర్ గారు మాకు ఆటిచ్చి నాకించి మేము కదలం. మీకు దీపాలు ఇచ్చమని దాకా ఇక్కడనే ఉంటాం. మేము ఇక్కడి నుంచి మేము పోనే పాము 3 నెలలు ఇక్కడనే ఉంటాం. మేము అందరూ వచ్చి మాకు ఇవ్వాలని పని పడతాం.
మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో 1+1 1+2 మరియు కాంబో ఆఫర్స్ 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్ 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్ 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్ 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్ 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్ 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్ 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్ రేమండ్ అరవింద్ రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్ విచ్చేయండి చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.